తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా తమ ఓట్ల హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 వరకు కొనసాగనుంది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్నగర్ నుంచి రామకొండ అందిస్తారు. రామకొండ, ప్రస్తుతం ఉదయం 7 గంటలకే పంచాయతీ సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పొజిషన్ ఎలా ఉంది? పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఎట్టకేలా కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతకు సంబంధించిన ఈ రోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 740 గ్రామ పంచాయతీల గాను 2,372కి సంబంధించిన ఏదైతే సర్పంచ్ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ రోజు అంటే ప్రజలు కూడా ఓటాకు వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏదో దాదాపు 2,000 పైచిలకు పోలింగ్ కేంద్రాల్లో మొదటి విడత కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు కూడా బారులుగా తరలిస్తున్నారు. ఏదైతే మనం మహబూబ్నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్ గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల బూత్ దగ్గర మనం ఉన్నాం. దాదాపు ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రజలు ఓటు హక్కు వినియోగించడానికి కూడా భారీ ఎత్తున బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే సర్పంచ్ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా సర్పంచ్ హక్కు ఓటాన్ని వినియోగించడానికి కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించడానికి కూడా సర్పంచ్ ఒక గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఓటేసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ఒక అభ్యర్థిని ఏర్పాటు చేసుకోవాలని సంకల్పంతో ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ దాదాపు ఈ గ్రామంలో 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులకు గాను అలాగే సర్పంచ్ అభ్యర్థులకు గాను కూడా దాదాపు ఇక్కడ 8 మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎవరన్నా గెలిపించే దిశగా ముందుకెళ్లాలని చెప్పి ఇక్కడ ఓటు హక్కు వినియోగించారు. ఏదైనప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత ఉన్నటువంటి 26 మండలాలకు సంబంధించిన ఓటు హక్కును కూడా దాదాపు ప్రజలు ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎట్టకేలకు అంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన తీర్పు మేరకు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచన మేరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున బందోబస్తు, అలాగే 7 గంటలకు ముందే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలని చెప్పి ఆ మాక్ పోలింగ్ తర్వాత కూడా 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 4-5 గంటల సమయం పడుతుంది ఎన్నికల ప్రక్రియ లెక్కింపు కొనసాగడానికి. అలాగే చిన్న గ్రామ పంచాయతీలు ఉంటే 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి అంటే తర్వాత అధికారికంగా ఎవరు ఓట్లో ఎక్కువ ఓటు వేస్తే వాళ్ళు గెలుపొందే విషయంగా అధికారికంగా అధికారులు తెలియజేస్తారు. ఏదైనప్పుడు కూడా మొదటి విడత ఎన్నికలు కూడా సహసాగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రజలు కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏదైనప్పుడు కూడా దూర ప్రాంతాలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కార్మికులకు సంబంధించిన వారు ఇప్పటికే గ్రామాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంటే ముందస్తుగా సమాచారం మేరకు గ్రామ పంచాయతీల ఓట్ల హక్కు ఉన్నాయి కాబట్టి ఓటు వేయడానికి కూడా వలస కార్మికులు కూడా దూర ప్రాంతం ముంబై కావచ్చు, పుణె కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వలసలు వెళ్ళినటువంటి వలస కార్మికులు కూడా తమ ఓటు హక్కు అంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలున్న నేపథ్యంలో కూడా సమాచారం మీద కూడా ఓటు హక్కు వచ్చి వినియోగించుకుంటున్నారు. ఏదైనా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 740 గ్రామ పంచాయతీలో కూడా మొదటి విడత ఓటు హక్కు కూడా కొనసాగుతుంది. ఇంకా అంటే ఎంత చలి ఉన్నప్పటికీ కూడా 7 గంటల సమయం ప్రారంభమైన ఓటు హక్కు అంటే ఇతర ప్రాంతాలకు వేరే వెళ్ళారని కూడా ముందుగానే వచ్చి కూడా లైన్లో నిలబడి కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు అలాగే ఉద్యోగస్తులు కూడా అలాగే దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు ప్రయాణించే వారు కూడా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే కొనసాగిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఓటు హక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రహీం.